పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో ఎస్వి రంగారావు 106వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్వి రంగారావు భారతరత్న కోసం కృషి చేయాలని ఎస్వీఆర్ సేవా సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఎస్వి రంగారావుకు భారతరత్న రావడం కోసం కృషి చేస్తానన్నారు. మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదన్నలో అతిశయం లేదు. ఆయన నటించిన పాత్రలో కన్నీరు తెప్పించే పాత్ర పన్నండి కాపురం గాని, మరి తాత మనోడు గాని మనం రోధించిన సందర్భం చిన్న వయసులో. అలాంటి మహానటుడు, పౌరాణిక నటుడు, మరి యమధర్మరాజు పాత్ర తిరుగులేని నటుడు. మరి అలాంటి నటుడికి ఇవాళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ, ఈ రోజు ఏదైతే అడిగారో మీరు, నేను ఈ రోజే నా లెటర్ హెడ్ మీద భారత రత్నకి డిమాండ్ చేస్తూ మీరందరూ రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీజీకి, మరి బీజేపీ పార్టీకి ఈ రోజే నా లెటర్ మీద అందజేస్తాను. అదేవిధంగా సీఎం గారికి అయితే మేము ఎల్లప్పుడు ఇస్తాం. మరి భారత రత్న ఇవ్వాలంటే మరి మనం ఎంపీ గారికి ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఆయనకి రిప్రజెంటేషన్ చేస్తూ ఆ లెటర్ని మరి లోకల్ నాయకుడు తాతాజీ గారికి, మరి సోమేశ్వర గారికి, బీజేపీ పార్టీ మీద కూడా ఈ బుధస్కంధాల మీద వేసుకోండి. మరి ఇది నేను చేసేది ఈ రోజే చేస్తాను. మళ్ళీ ఇప్పుడే నాకు కూడా వస్తే ఆ లెటర్ ని టైప్ చేయించి 2 కాపీలు చేసి, ఒకటి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, ఇక్కడున్న మన మంత్రి గారు ఎవరైతే వర్మ గారు ఉన్నారో, శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి ఆయన కూడా రిక్వెస్ట్ గా ఒక లెటర్ రాసి, మరి ఇది ఒక మహానటుడికి మనం చేసుకునే చిన్న సత్కారం. ఆయన లేనప్పుడు ఏంటి అని అనుకోవచ్చు, లేకపోయినా చాలా మందికి వాళ్ళ పద్మశ్రీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మనుషులు.